నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలుపు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపిన అధికారులు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందన్న ఎన్నం. ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శలు. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు. నక్సల్స్కు పునరావాసం కల్పిస్తామన్న పోలీసులు. నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ. వెండికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసేలా బీఐఎస్ కసరత్తు. అవసరమైన వనరులపై అంచనా వేస్తున్నట్లు వెల్లడి.